హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేణీస్ కిచెన్. ఈరోజు మనం ఒక మంచి స్నాక్ ఐటమ్ చికెన్ స్ప్రింగ్ రోల్స్ ఎలా చేయాలో చూద్దాము. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా వీడియోస్ చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే మేము ఇంకా కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాము. స్ప్రింగ్ రోల్స్ కోసం ముందుగా మనం స్ప్రింగ్ రోల్ షీట్స్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. అందుకోసం ఒక మిక్సింగ్ బౌల్లో మైదా పిండి తీసుకొని అందులోకి తగినంత ఉప్పు ఇంకా నీళ్లు యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగా సాఫ్ట్ గా కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 కప్ మైదా పిండి తీసుకున్నానండి. ఈ షీట్స్ మనం కావాలంటే గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పిండిని మనం చపాతీ పిండిలాగా సాఫ్ట్ గా కలుపుకొని ఒక 15 మినిట్స్ వెట్ క్లాత్ కప్పేసి పక్కకు పెట్టుకుందాము. ఈ లోపు మనం చికెన్ ఫిల్లింగ్ రెడీ చేసుకుందాము. మన స్ప్రింగ్ రోల్స్లోని చికెన్ ఫిల్లింగ్ కోసం ముందుగా ఒక ప్యాన్లో ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోకి సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ఇంకా సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి కాస్త ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఈ ఫిల్లింగ్ మనం చైనీస్ స్టైల్లో ప్రిపేర్ చేసుకుంటున్నామండి. సో ఇదంతా మనం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అండ్ మనకి ఆనియన్స్ కూడా ఎక్కువగా ఫ్రై అవ్వనక్కర్లేదు, కాస్త ఫ్రై అయితే చాలు. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఒక 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. జింజర్ గార్లిక్ పేస్ట్ కాస్త ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. క్యాప్సికమ్ యాడ్ చేసుకోవడం వల్ల ఈ రెసిపీకి ఒక మంచి ఫ్లేవర్ వస్తుందండి. అండ్ క్యాప్సికమ్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా. నార్మల్గా మనం క్యాప్సికమ్ కర్రీ చేస్తే చిన్నపిల్లలు అంత ఇష్టంగా తినరు కదా. సో ఇలాంటి ఫిల్లింగ్స్లో యూజ్ చేసుకుంటే వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు. క్యాప్సికమ్ కాస్త ఫ్రై అయ్యాక బోన్లెస్ చికెన్ పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఈ రెసిపీకి చికెన్ పీసెస్ని చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి. సో దట్ మనకు ఫిల్లింగ్లో ఇబ్బంది కాకుండా ఉంటుంది. పీసెస్ పెద్దగా ఉంటే మనకు ఫిల్లింగ్ అంత ఈజీగా రాదండి. చికెన్ కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1.5 స్పూన్ కారం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. ఈ ఫిల్లింగ్ని మనం ఎక్కువ స్పైసీగా ఏం చేసుకోవట్లేదండి. అందుకే మిరియాల పొడి, కారం కాస్త తగ్గించే వేసుకుంటున్నాను. ఎక్కువ స్పైసీగా ఉంటే చిన్నపిల్లలు తినడానికి ఇష్టపడరు కదా. అందుకోసమని నేను స్పైసీనెస్ కాస్త తగ్గించుకున్నాను. ఈ మసాలాలన్నీ కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక 2 స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్, 1.5 స్పూన్ సోయా సాస్, అలాగే 1 స్పూన్ టొమాటో సాస్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. సోయా సాస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కదా. సో మనం సాల్ట్ యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం చూసి యాడ్ చేసుకోవాలండి. సాసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాక ఒకసారి టేస్ట్ చేసి ఒకవేళ మీకు సాల్ట్ అవసరమైతే యాడ్ చేసుకోండి. ఈ సాసెస్ యాడ్ చేసుకుంటున్నాం కదా, దీనివల్ల ఈ ఫిల్లింగ్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ బాగా నచ్చుతుంది. సాసెస్ యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. నాకు ఇక్కడ కాస్త సాల్ట్ తగ్గిందండి, అందుకోసమే నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు మాత్రం టేస్ట్ చూసాకే సాల్ట్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే ఈ సాసెస్ అన్నీ కూడా చికెన్కి చాలా బాగా పట్టేస్తాయండి. అండ్ చికెన్ కూడా బాగా కుక్ అయిపోతుంది. ఈ సాసెస్ అన్నీ బాగా దగ్గర పడ్డాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఫిల్లింగ్ రెడీ అయిపోతుంది. రెడీ అయిన ఫిల్లింగ్ని మనం చల్లార్చుకోవాలి. ఈ చికెన్ ఫిల్లింగ్ చల్లారేలోపు మనం స్ప్రింగ్ రోల్ షీట్స్ రెడీ చేసుకుందాము. మనం ఆల్రెడీ పిండి కలుపుకొని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చాం కదా, అది ఈ పాటికి రెడీ అయిపోతుంది. ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని చపాతీస్ రోల్ చేసుకుందాము. చపాతీస్ చేసేటప్పుడు పొడిపిండి వేసుకుంటూ చేసుకుంటే చపాతీస్ కింద అంటుకోకుండా ఉంటుందండి. మనం కలుపుకున్న పిండితో ఎన్ని వీలైతే అన్ని చపాతీస్ రోల్ చేసుకొని పెట్టుకుందామండి. ఆ తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా
ఒక చపాతీ తీసుకొని దాని మీద కాస్త ఆయిల్ రాసుకొని దానిపై నుంచి మైదా డస్ట్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇంకో చపాతీ వేసుకోవాలి దానిపైన. ఇలా మనం ఎన్ని చపాతీస్ రెడీ చేసుకుంటే అన్ని చపాతీస్ని సేమ్ ఇదే ప్రాసెస్లో లేయర్ చేసుకుందామండి. ఈ చపాతీస్ అన్నీ కూడా ఒకే సైజులో ఉండడం ఏం అవసరం లేదండి. ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉన్నా మనకేం పర్వాలేదు. నేను చూపించిన విధంగా లేయర్ చేసుకున్నాక ఈ చపాతీస్ని ఇంకొకసారి రోల్ చేసుకుందామండి. ఇలా రోల్ చేసుకోవడం వల్ల మనకి షీట్స్ చాలా సన్నగా వస్తాయి. అండ్ మనము చపాతీకి మధ్యలో ఆయిల్ ఇంకా మైదా వేసుకున్నాం కదా, దానివల్ల ఈ షీట్స్ ఒకదానికొకటి అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం రోల్ చేసుకున్న చపాతీని ఒక ప్యాన్ మీద పెట్టి రెండు వైపులా జస్ట్ ఒక 10 సెకండ్స్ హీట్ చేసుకుందామండి. మనం చపాతీ ప్యాన్ మీద పెట్టాక జస్ట్ లైట్గా బుడగలు వస్తాయి కదా, అలా వస్తే సరిపోతుంది. ఎక్కువగా వేగవసరం లేదు. రెడీ అయిన చపాతీని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు మనం ఈ షీట్స్ని సపరేట్ చేసుకుందాము. మీరు చూస్తున్నారు కదా షీట్స్ ఎంత ఈజీగా చాలా ఫాస్ట్గా సపరేట్ అయిపోతున్నాయో. ఇప్పుడు మనం ఈ షీట్స్ మీద ఒక స్కేల్ పెట్టుకొని అన్ని వైపులా ఈవెన్గా కట్ చేసుకుందాము. ఇలా మనం కట్ చేసుకున్న ఈ ఎక్స్ట్రా చపాతీస్ ఉన్నాయి కదా, ఇవి మనకి వేస్ట్ కావండి. వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చిప్స్ లాగా చాలా బాగుంటాయి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ షీట్స్ని మనం ఒక జిప్ లాక్ కవర్లో కానీ ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఆనియన్ సమోసా షీట్స్ కూడా రెడీ చేసుకుంటాము. సో మీరు షీట్స్ ప్రిపేర్ చేసుకొని ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సమోసా కానీ స్ప్రింగ్ రోల్స్ కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్ప్రింగ్ రోల్స్ ప్రిపేర్ చేసుకుందామండి. స్ప్రింగ్ రోల్స్ ఫ్రై చేసుకోవడం కోసం ముందుగానే ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకుందాము. ఈలోపు మనం స్ప్రింగ్ రోల్స్ ఫోల్డ్ చేసుకుందాము. అలాగే ఈ స్ప్రింగ్ రోల్స్ విడిపోకుండా ఉండడానికి ఒక బౌల్లో మైదా పిండి తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లై ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ స్ప్రింగ్ రోల్ షీట్స్ మీద మనం రెడీ చేసుకున్న చికెన్ స్టఫింగ్ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక చివరికి మైదాపిండి మిక్చర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. సో దట్ మనకి లోపల స్టఫింగ్ ఏది కూడా బయటకు రాకుండా ఉంటుంది. చూడండి మనకి స్ప్రింగ్ రోల్స్ కూడా ఎంత నీట్గా ఫోల్డ్ అవుతున్నాయో. ఇలా మనం అన్ని స్ప్రింగ్ రోల్స్ని రెడీ చేసుకొని పక్కకు పెట్టుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక మనం రెడీ చేసుకున్న స్ప్రింగ్ రోల్స్ అన్నీ వేసుకొని రెండు వైపులా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పైన షీట్స్ బాగా వేగి చాలా క్రిస్పీగా ఉంటాయండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మీరు స్ప్రింగ్ రోల్స్ని ఇంకా చిన్న సైజులో కూడా చేసుకోవచ్చండి. నేనైతే కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి రెడీ చేసుకున్నాను. సో ఇప్పుడు అవన్నీ ఫ్రై చేసుకుందాము. ఈ స్ప్రింగ్ రోల్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకుందాము. రెడీ అయిన స్ప్రింగ్ రోల్స్ అన్నిటిని సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుందాము. చూశారు కదా ఎమ్మీ స్ప్రింగ్ రోల్స్ ఎంత ఈజీగా రెడీ అయిపోయాయో. చిన్నపిల్లలు అయితే మాత్రం చాలా ఇష్టపడి తింటారండి. మీరు కావాలంటే టొమాటో సాస్తో సర్వ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్తో మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.